జీఎస్టీ 2.0తో పన్ను స్లాబ్లను తగ్గించి నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గించడం ద్వారా పన్నుల వ్యవస్థను సులభతరం చేయడమే నూతన జీఎస్టీ 2.0 సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కొండబాబు స్థానిక బాన్గూడ సెంటర్ నందు పర్యటించి స్థానిక వ్యాపార వర్గాలకు కరపత్రాలు పంపిణీ చేశారు. సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ సరళీకృత పన్ను స్లాబులు 5%, 12%, 18% మరియు 28% ఉన్న పాత పన్ను స్లాబుల స్థానంలో సామాన్య ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు అందించడం కొరకు జీఎస్టీ పన్ను విధానంలో నూతన మార్పులు తీసుకురావడం జరిగిందని, ఇప్పుడు ప్రధానంగా 2 స్లాబులు ఉన్నాయని, 5% మెరిట్ రేటు నిత్యావసర వస్తువులకు వర్తిస్తుందని, నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గడం లేదా పూర్తిగా రద్దు కావడంతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, వైద్య సామాగ్రిపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయబడిందని, బీమా పాలసీలపై మినహాయింపు, ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై గతంలో ఉన్న 18% జీఎస్టీని పూర్తిగా తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు, బచ్చు శేఖర్, గదుల సాయిబాబా, గుమ్మల వెంకటేశ్వరరావు, పిన్నమరెడ్డి బుజ్జి, బొల్లో ఉమామహేశ్వరరావు, వేరంరెడ్డి వెంకటలక్ష్మి, అంబటి చిన్న, సుంకర శ్రీను, ముదే రాజుబాబు, కేలంకి ప్రసాద్, పల్లా సురేష్, కలిదిండి సురేష్ నాయుడు, నానావరపు సుబ్రహ్మణ్యం, సాదే సత్యబాబు, సత్యప్రసాద్, ముత్యాలరాణి, విస్సాంశెట్టి బాబ్జీ, పసుపులెట్టి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బోరయ్య, పెనుపోతు రాము, మనోహర్ గుప్తా, పెనుపోతు జీవరత్నం, పాలిక నాని, సంగాని నాగేశ్వరరావు, మల్లాడి రాజు, పులుపుకోర శ్రీనివాసరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.